హలో ఎవ్రీవన్, ఈరోజైతే మేము కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి టెంపుల్కి పోతున్నాము. ఇంకా హైదరాబాద్ నుంచి అయితే ఇట్లా జర్నీ స్టార్ట్ చేసినాము. దట్టమైన అడవి, ఇంకా అసలు అడవి మాత్రం మామూలుగా లేదు. భూపాలపల్లి దాటిన తర్వాత అసలు శ్రీశైలం పోయినప్పుడు ఎంత అడవి అయితే ఉంటుందో అంత అడవి ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి మొత్తం జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో ఉంది. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం. ఈ టెంపుల్ వచ్చేసి మనకి త్రివేణి సంగమం అంటారు ఫ్రెండ్స్. యాక్చువల్లీ త్రివేణి సంగమం అంటే ఏంటో మీకు తెలుసు కదా, నార్మల్గా ఒక 3-4 నదులు కలిసి దాన్ని సంగమం అంటారు. సో ఇక్కడ కూడా మనకి సరస్వతి నది, ప్రాణహిత నది, గోదావరి, ఈ 3 నదులు అనేవి ఇక్కడ కలుస్తాయంట. సో సరస్వతి నది వచ్చేసి అంతర్వాహిని అంట, అమ్మవారు అంటే ఆ నదికి అనేది మనకి కనపడదంట బేసికల్లీ. మా వైఫ్ అయితే ఇక్కడ సంగమంలో ఇక్కడ అమ్మవారికి చాటవాయనం ఇచ్చేసి ఇంకుంటాయి కదా అమ్మవారికి హారతులని అలాంటివి ఇచ్చింతను. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మేము కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలోకి పోయినాం ఇట్లా. సో ఇక్కడ వచ్చేసి మనకి 4 గోపురాలు ఉంటాయి. మేమైతే తూర్పు గోపురం నుంచి ఎంటర్ అయ్యాము. ఇంకా మనకు తెలుసు కదా, మనకి దేవాలయాల సెంటిమెంట్ తూర్పు అంటే దేవాలయం అనే కాదు కానీ ఇంకా బేసికల్లీ మనం తూర్పుని బాగా ప్రిఫర్ చేస్తాం కదా. సో అందుకని చెప్పి మేము కూడా తూర్పు గోపురం ఎంట్రన్స్ నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళినాం. మనం టెంపుల్ లోపలికి ఎంట్రీ కాగానే ఇంకా మనకి ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం తర్వాత మనకు నందీశ్వరుడి పక్కన మనకు యమకోణము ప్లస్ గండదీపం ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా తర్వాత అట్లా ముందుకైన తర్వాత స్వామివారిది క్యూ లైన్ ఉంటుంది. క్యూ లైన్ దాటిన తర్వాత మనకి యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, 4 దర్వాజాలు ఉంటాయి. 4 దర్వాజాల నుంచి మనం ఎక్కడ చూసినా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం అనేది మనకు జరుగుతుంది. అంతేకాకుండా 4 మూలల కూడా ఎట్లా అంటే ఎవ్రీ దర్వాజా దగ్గర మనకి నందీశ్వరుడు ఉంటాడు. అట్లా నాకు తెలిసైతే నేను ఎక్కడ చూడలే ఇట్లా 4 దర్వాజాల దగ్గర 4 మూలల్లో ఏమంటారు నందీశ్వరుడు ఉండడము అలాంటిది. సో ఈ టెంపుల్ అంత మంచిగా అనిపించింది. మీరు ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి నందీశ్వరుడు. సో ఇక్కడ నుంచి మేము ఎంట్రన్స్లో నుంచి లోపలికైతే పోయినాము. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఆలయంలో విశిష్టత, స్వామివారివి 2 లింగాలు ఉంటాయి. ఒకే పానపట్టం పైన 2 లింగాలు ఉంటాయంట. సో ఈ 2 లింగాలు ఎందుకు ఉంటాయంటే, ఒక లింగమేమో శివుడు, ఇంకొక లింగమేమో యమలింగం అంట, అంటే యముడు. అయితే ఒకప్పుడు ఏమైందంటే కాళేశ్వరం వచ్చిన భక్తులందరికీ ముక్తి చెందిందంట. ఆ ముక్తి చెందడం వల్ల ప్రజలందరూ యమలోకానికి పోకుండా అయిపోయినారంట. అప్పుడు ఏమైపోయింది, యముడికి పని లేకుండా పోతుంది కదా. అప్పుడు ఆయన వచ్చి స్వయంగా స్వామివారిని మొక్కిండంట. ఏమనంటే, స్వామి ఇట్లా నాకు పని లేకుండా పోయింది, సో ఏం చేయాలి స్వామి అంటే, ఆయన ఉండి ఒకే పానపట్టం పైన కొలువుండు నువ్వు కూడా. సో అప్పుడు ఏమవుతుంది, వచ్చిన భక్తులందరూ నన్ను దర్శనం చేసుకుంటారు, నాతో పాటు నిన్ను కూడా దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుంటారు అని చెప్పేసి అన్నాడంట. అంటే యముడికి కూడా ఆ ముక్తి కలిగేంత శక్తిని స్వామివారు ఇవ్వడంతో ఆయనని ఏమన్నారు, ముక్తీశ్వర స్వామి అని అన్నారంట. ఆ విధంగా ఆయనకి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి అని ఈ దేవాలయానికి అభివృద్ధి చెందింది. అంతేకాకుండా ఇప్పుడు మీకు యమకోణం కనబడుతుంది కదా, యమకోణంలో నుంచి చుట్టూ ఇట్లా తిరగాలంట. 4 మూలలు తిరిగి అక్కడ పక్కనే గండదీపం దర్శనం చేసుకుంటే మనకి ఎటువంటి అంటే గండాలు అంటారు కదా బేసిక్గా, అలాంటి గండాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయంట. అంటే మృత్యు దోషాలు అలాంటివన్నీ ఏమైనా ఉంటే తొలగిపోతాయంట. అది చాలా ప్రత్యేకత ఈ దేవాలయంలో. సో అండ్ ఈ టెంపుల్ ఏంటంటే దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారంట బేసిక్గా. సో అంత పవిత్రమైన పుణ్య ప్రదేశం ఇది. కంపల్సరీ ప్రతి ఒక్కరు వెళ్ళి దర్శనం చేసుకోండి, స్వామివారి దర్శనం చేసుకొని ఆయన యొక్క కృపకు మనం పాత్రలం కావాలి. మనకు కూడా అంత ముక్తిని స్వామివారు మనకు ప్రసాదించాలని మనం కోరుకున్నాం. ఇంతకు మీ వీడియో నచ్చితే మాత్రం మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ, బై బాయ్.